హాయ్ అండి, అందరికీ నమస్కారం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ గురించి చెప్పాలంటే ఎన్ని చెప్పినా తక్కువేనండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ గారు పెద్ది మూవీ నుంచి ఒక సాంగ్ సృష్టించిన రికార్డులు మాటల్లోని చెప్పలేనియండి. చికిరి 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 అనే సాంగ్ రిలీజ్ అయిన తర్వాత నాకు తెలిసినంత వరకు ఆ సినిమాకు సంబంధించిన ఆ టీము మొత్తం కూడా ఊహించలేదనుకుంటా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందని. ఎందుకంటే 100 మిలియన్లు అండి. 100 మిలియన్లు అంటే మామూలు విషయం కాదు. ఇది ఒక ప్రపంచ రికార్డే అనుకోవాలి. సరే, ఇప్పుడు రామ్ చరణ్ గారి గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే, రామ్ చరణ్ గారు అసలు ఏ సినిమా తీసినా ఆ సినిమాలోని ఆ పాత్రలోని పరకాయ ప్రవేశం చేస్తారండి. ఎందుకంటే మన గతంలో కూడా అతని సినిమాలు ఒకసారి మనం పరిశీలించినట్లయితే, అతని రెండో సినిమా మగధీర సినిమాతోని అతని టాలెంట్ ఏ విధంగా ఉంటుందనేది మనకు చూపించిందనమాట. ఏమి యాక్షన్ అండి బాబు! అప్పట్లో అతని రెండో సినిమాతోనే 100 కోట్ల రూపాయలు కొలగొట్టిందంటే అది అప్పట్లో ఒక పెద్ద రికార్డ్ అనమాట. అంతకుముందు నాకు తెలిసి తెలుగులో 100 కోట్లు సంపాదించిన సినిమా ఏది లేదనుకుంటా. ఆ సినిమాలోనే అతని టాలెంట్ ఒకసారి మనం బాగా గమనించినట్లయితే దాదాపు ఒక 20-30 సినిమాలు తీసినంత ఎక్స్పీరియన్స్ ఆ సినిమాలో రామ్ చరణ్ గారిలో కానొచ్చిందండి. మళ్ళీ కొన్ని సంవత్సరాల గ్యాప్ ఇచ్చిన తర్వాత రాజమౌళి గారి దర్శకత్వంలోనే వచ్చిన సినిమా త్రిబుల్ ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు అట్లాగే రామ్ చరణ్ గారు పోటీపడి యాక్షన్ చేశారండి. అంటే నువ్వా నేనా అన్నట్టుగా. రామ్ చరణ్ గారు ఏ పాత్ర తీసుకున్నా సరే, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్గానైనా లేకుంటే పల్లెటూరి నేపథ్యంలో ఒక మొరటోటి పాత్ర అయినా సరే, ఎలాంటి పాత్ర అయినా అవలీలగా చేసేస్తారండి. నాకు ఈ సందర్భంగా చిరంజీవి గారి గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చిరంజీవి గారు కూడా అతను ఏ పాత్ర తీసుకున్నా సరే, ఏ పాత్రలోనైనా ఆయన కూడా పరకాయ ప్రవేశం చేస్తారనమాట. ఆపద్బాంధవుడు సినిమా గురించి చెప్పాలంటే ఆ సినిమా కూడా పల్లెటూరి నేపథ్యంలో నటిసిన సినిమే. అంతేకాకుండా ఒకసారి మనం హాస్పిటల్ సీన్ చూడండి. చిరంజీవి గారికి కరెంట్ షాక్ పెట్టిన తర్వాత నత్తోడిగా మాట్లాడుతున్నమాట. అంటే అతని మాట నత్తిగా వచ్చి ప్రేక్షకుల్ని ఆదరించిండు. స్వయం కృషి కావచ్చు, రుద్రవీణ కావచ్చు, ఎలాంటి పాత్రలైనా కానీ చిరంజీవి గారు కూడా అవలీలగా చేసేస్తారనమాట. అదేవిధంగా రామ్ చరణ్ గారు కూడా ఎలాంటి పాత్ర అయినా సరే, ఏ పాత్ర ఇచ్చినా సరే ఆ పాత్రకు న్యాయం చేస్తారు. రంగస్థలం సినిమాలో కూడా ఒక పల్లెటూరి నేపథ్యంలో నడిచిన కథే అతని నట విశ్వరూపం చూపించిందండి రామ్ చరణ్ గారు. అంటే తండ్రికి తగ్గ తనయుడిలాగా ఏ పాత్ర అయినా సరే ఆ పాత్రకు న్యాయం చేసి పాత్రలో విలీనమైపోతారనమాట. ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న పెద్ది గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే, ఒక్క సాంగుతోని, ఆ చికిరి చికిరి అనే సాంగుతోని మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశాలు దాటి ఖండాంతరంకి వెళ్ళిపోయిందండి ఆ సాంగ్ అనేది. మరి 100 మిలియన్లు అంత బాగా ఆకట్టుకుందనమాట. ఒక ఎర్రలు లేదు, నల్లలు లేదు, తెల్లలు లేదు, ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ఆ సాంగ్ అనేది. మరి పెద్ది సినిమా గురించి పెద్ద అప్డేట్ కూడా పెద్దగా ఏం రాలే. ఫస్ట్ సారి ఒక పోస్టర్ అనేది రిలీజ్ చేశారు. రెండోసారి మాత్రం ఒక గ్లిమ్స్, మూడోసారి సాంగ్. ఆ సాంగే యువతుల్నే కాకుండా చిన్న పిల్లల నుంచి 60-70 సంవత్సరాల వయసు గల్ల వాళ్ళు కూడా ఆ సాంగ్కి రీల్స్ చేశారంటే, దాదాపు 5 లక్షలకు పైగా రీల్స్ చేశారంటే మామూలు విషయం కాదు. అంతేకాకుండా అభిమానులకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, జనవరిలో ఈ సినిమాకు సంబంధించి ఒక గ్లిమ్స్ అనేది కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ గ్లిమ్స్ రిలీజ్ చేయటమే కాకుండా ఇదే నెలలో అంటే డిసెంబర్లో మరొక సాంగ్ను కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా అప్డేట్ వస్తుందన్నమాట. మరి ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా అప్డేట్ ఇచ్చుకుంటూ పోతూ అసలు సినిమా పైన అభిమానులకు వాళ్ళ అంచనాలు మించిపోతుందండి. ఇక డైరెక్టర్ బుచ్చిబాబు గురించి ఒకసారి చెప్పాలండి. ఎందుకంటే అతను ఏమాత్రం కూడా టైం వేస్ట్ చేయకుండా అతను అనుకున్న డేట్లోనే ఈ సినిమాని రిలీజ్ చేయాలని, అంటే 2026 మార్చి 27వ తారీఖునే రిలీజ్ చేయాలని చాలా పట్టుదలతో ఉన్నారండి. ఎందుకంటే గతంలో కూడా ఎన్నో సినిమాలు ఇదిగో రిలీజ్ అవుతుందని చెప్పి ఊరించి అభిమానుల్ని నిరాశపరిచేవంతో చాలా సినిమాలు వచ్చినాయి. మనం పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉదాహరణ తీసుకోవచ్చు. హరిహర వీరమల్లు ఎన్ని డేట్లండి? 1-2 డేట్లు అంటే ఏదని అనుకోవచ్చు, కానీ దాదాపు ఆ సినిమా పడ్డ వాయిదాలు అనేది మరి ఏ సినిమా కూడా పడలేదనుకుంటా. దాదాపు నాకు తెలిసినంత వరకు 13-15 వాయిదాలు పడ్డాయి ఆ సినిమా. అంటే ఆ సినిమా రిలీజ్ అవడానికి పడ్డాయి, ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ అవడానికి పడ్డాయి, ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్లు కూడా వాయిదాలు పడుకుంటే వచ్చాయన్నమాట. కానీ ఆ పరిస్థితి రాకూడదని రాత్రింబగల్లో కూడా ఈ సినిమా కోసం వాళ్ళ అనుకున్న డేట్లోనే రిలీజ్ చేయాలని చాలా కష్టపడుతున్నారు అనమాట. అంతేకాకుండా హైదరాబాదులోని ఒక అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక కుస్తీ ఫైట్ చిత్రీకరిస్తున్నారటండి. దంగల్ సినిమాకి సంబంధించిన ఫైట్ మాస్టర్ని తీసుకున్నారటండి. అతని నేపథ్యంలో వచ్చిన ఫైట్ అంటే మన 2 కళ్ళు కూడా సరిపోవు. అందులో కుస్తీ ఫైట్ అంటే
ఒక ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ గారి కొన్ని పోస్టర్లు రిలీజ్ అయినాయి. ఆ పోస్టర్లో ఇక్కడ వేస్తా ఒకసారి చూడండి. అసలు రామ్ చరణ్ గారు అసలు ఏ పాత్రలోనైనా కానీ అతను విలీనమైపోతాడు, పరకాయ ప్రవేశం చేస్తాడని చెప్పి ఇందాక నేను అన్న కదా, ఈ పోస్టర్లే ఉదాహరణ అనమాట. ఒకసారి ఈ పోస్టర్లు మనం చూసినట్లయితే ధృవ సినిమాలో అతని బాడీ అనేది ఒక నార్మల్గా ఉండేటప్పుడు, కానీ అంతకు మించి త్రిబుల్ సినిమాకి వచ్చేలాడికి అతని బాడీ చూసేలాడికి కళ్ళు చెదిరిపోయినాయి. అసలు రామ్ చరణ్ అయినా ఇతను అన్నట్టు కనిపించింది అనమాట. కానీ ఇప్పుడు వస్తున్న పెద్ది కోసం అతను ఎంత కష్టపడుతుందనేది మనకి ఈ పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది. అతను బాడీ మొత్తం కూడా మార్చేసుకున్నాడు అనమాట. అతను బాడీ మార్చుకుంటూ, అతను లుక్ మార్చుకుంటూ, టోటల్గా ఈ సినిమా కోసం, ఈ పాత్ర కోసం 100కు 100% కూడా మారిపోయిందని చెప్పాలి. ఇందాక చెప్పినట్టుగా చాలామంది డైరెక్టర్లు సినిమా డేట్ అనేది ఒకటి ఇస్తారు, కానీ ఆ సమయానికి వచ్చేలాంటికి లేదు మళ్ళీ వచ్చే నెల రిలీజ్ అవుతుంది, లేదా ఆ పై వచ్చే నెల రిలీజ్ అవుతుంది, కొంత గ్రాఫిక్స్ అనేది పూర్తి చేయాల్సి ఉంది అని చెప్పి మళ్ళీ ఆ సినిమాని డేట్లు అనేది మార్చేస్తూ ఉంటారు అనమాట. నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమా చూడండి, కరెక్ట్గా ఏ డేట్ అయితే ఇచ్చిండో సుజిత్ గారు అదే డేట్లో ఆ సినిమా మొత్తం పూర్తి చేసిండు. పవన్ కళ్యాణ్ గారు కేవలం 60 రోజులు మాత్రమే అతను డేట్ ఇచ్చిండు. ఆ 60 డేట్లని సద్వినియోగం చేసుకొని ప్రేక్షకుల్ని నిరాశపరచకుండా అదే డేట్లో అందించిండు అనమాట సుజిత్ గారు. అదే ప్రయత్నంలో ఇప్పుడు బుచ్చిబాబు గారు కూడా ఉన్నారటండి. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈ సినిమాని, ఈ పెద్ది సినిమాని జనవరి నెలలో పూర్తి చేసి కరెక్ట్గా అదే డేట్లో అందించాలన్న ఉద్దేశంతోనే బుచ్చిబాబు గారు ఉన్నారండి. కేవలం ఇప్పటి వరకు 3 అప్డేట్లు మాత్రమే వచ్చినాయి. ఒకటో పోస్టరు, రెండోది గ్లీమ్స్, మూడోదో సాంగ్స్. ముందు రానున్న గ్లీమ్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఆ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కావచ్చు, అభిమానుల మనసు దూసుకోవటం మాత్రం ఖాయమనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆ సినిమాకు సంబంధించిన హక్కులు నెట్ఫ్లిక్స్ దాదాపు 130 కోట్ల రూపాయలు పెట్టారటండి. అంతేకాకుండా ఈ సినిమా ఒకవేళ బ్లాక్ బస్టర్ హిట్ అయినట్లయితే మరొక 50 కోట్ల రూపాయలు కూడా ఇయ్యటానికి సిద్ధంగా ఉన్నారటండి నెట్ఫ్లిక్స్ వాళ్ళు. మరి ఈ సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ అయినా సరే ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.